ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. పంజాబ్ జలంధర్‌కు చెందిన పాస్టర్ అంకుర్ నరుల మరియు అతని సంస్థ చర్చ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్ పరిచర్యపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్పందన కోరింది. అభిషేక తైలం, అద్భుతాలు చేయడం, స్వస్థత ప్రార్థనలు, నయం చేయలేని వ్యాధులను నివారణ అవుతుందని పాస్టర్ ప్రజలను బలవంతంగా మతమారుస్తున్నారని ఆరోపించారు. ఇది డ్రగ్ మరియు మ్యాజిక్ రెమెడీస్ అభ్యంతరకరమైన ప్రకటనల చట్టం 1954 యొక్క ఉల్లంఘన క్రిందకు వస్తుందని వాదించింది. ఎఫ్సిఆర్ఏ లేకుండా విదేశాల నుండి డబ్బులు సమకూర్చారని, మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని పిటిషనర్ తెలిపారు. దేవుడు తన కార్యమును జరిగించునట్లు, పరిచర్యలో కలుగు వ్యతిరేకతలు తొలగునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. పంజాబ్ రాష్ట్రంలో మత మార్పిడులు పెరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుపుతూ, దురాశతో జరిగే మత మార్పిడులు ఆపాలని భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్రైస్తవ సమాజమునకు ఎటువంటి ఇబ్బందులు రాకుండునట్లు దేవుడు తన కార్యమును జరిగించునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు విద్యా సంస్థలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థులకు ఎటువంటి అశాస్త్రీయమైనది మరియు మూఢనమ్మకాల వంటి పాఠాలు నేర్పించకూడదని హెచ్చరించారు. ప్రజలలో, విద్యావంతులలో కనబడుతున్న మూఢనమ్మకాలు తొలగునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పాస్టర్ రాజేష్ బాబు కేసు విచారణ రేపు జరగనేయుండగా ఎటువంటి వాయిదా లేకుండా విచారణ జరిగి కేసు కొట్టివేయబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 9,800 మంది టురీ భరోట్ తెగకు చెందిన గుజరాత్ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర విశ్వవిద్యాలయములోని విద్యార్థుల మధ్య మతపరమైన ఉద్రేకాలను ఆర్టీఎస్ఎస్ వారు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు తమ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల మధ్య మతపరమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే హిందూ మత సంస్థలపై చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. కీలక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసుకుంటున్నారు. ఇరాన్ పక్షంగా లెబానోన్, హిజ్బుల్లా ఉగ్రవాదులు తీవ్రంగా దాడులు చేస్తున్నారు. యుద్ధాలలో పాల్గొంటున్న ప్రతి దేశాలు భారీగా నష్టపోతున్నాయి. యుద్ధానికి భారీగా ఖర్చులవుతున్నాయి. ఇరాన్లో 160 మంది పిల్లలను సామూహిక ఖననం చేశారు. యుద్ధము ఆపబడినట్లు, జనులు యుద్ధ భయము నుండి విడుదల పొందునట్లు ప్రార్థించుదాం.